హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై స్టార్ట్అప్ జర్నీ సిరీస్. మీరు కనుక కొత్తగా కనుక వస్తున్నట్టయితే ఇది సిరీస్ గా జరుగుతుంది. అంటే లాస్ట్ టైం నా స్టార్ట్అప్ వచ్చేసి ఒక షోరూమ్. యాజ్ ఎ షోరూమ్ ఓనర్ గా ఏ ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తాం, అంటే ప్రతి ఒక్క షోరూమ్ ఓనర్ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు అనే దానికి సొల్యూషన్ గా మన నెక్స్ట్ స్టార్ట్అప్ అయితే ఉండబోతుంది. ఒక స్టార్ట్అప్ కి మనం ఒక ప్రాబ్లమ్ స్టేట్మెంట్, అంటే ఒక ఉన్న ప్రాబ్లమ్ ని మనం లేకపోతే ఫిక్స్ చేయబోయే ఒక ప్రాబ్లమ్ ని ఒక 360 డిగ్రీ యాంగిల్ లో ఎలా చూడాలనేది లాస్ట్ కపుల్ ఆఫ్ వీడియోస్ లో అయితే చూసాం. అయితే ఇప్పుడు మనం ప్రాబ్లమ్ స్టేట్మెంట్ అనేది తయారైపోయింది. అంటే పిచ్ డెక్ లో మొదటి స్లైడ్ ఇది. ఇప్పుడు మనం సొల్యూషన్ అనేది ఇవ్వబోతున్నాం. అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా మన స్టార్ట్అప్ అనేది ఒక సొల్యూషన్ అన్నమాట. సో మీరు ఈ వీడియోలో వస్తుంటే మీరు డెప్త్ గా తెలుసుకోవాలంటే మీరు లాస్ట్ 2 వీడియోస్ అయితే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియోలో నేను స్క్రీన్ మీద మీకు ప్రాబ్లమ్స్ కూడా చూపిస్తాను. ఈ 6 ప్రాబ్లమ్స్ కి మనం సొల్యూషన్ అయితే ఇవ్వబోతున్నాం. అయితే లాస్ట్ టైం మనం ఒక సెల్లర్ సైడ్ నుంచే కాదు, కస్టమర్ సైడ్ నుంచి కూడా ఒక కపుల్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అయితే మనం చూసాం. వాటిలన్నిటికీ కూడా మనం సొల్యూషన్ అనేది ఇవ్వబోతున్నాం. సొల్యూషన్ నెంబర్ 1 గా, ఒక షోరూమ్ ఓనర్ గా, ఒక షాప్ ఓనర్ గా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఒక అన్సర్టెనిటీ, అడ్వర్టైజింగ్ కాస్ట్ లో ఒక అన్సర్టెనిటీ. అసలు అడ్వర్టైజ్ అంటూ ఎవరైనా కానీ ఎందుకు చేస్తారు? కస్టమర్స్ ని వాళ్ళ షాప్ కి రాబట్టుకోవడానికి అడ్వర్టైజింగ్ అనేది మనం చూస్తాం. వాళ్ళ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళ బ్రాండ్ బిల్డింగ్ కి, వీటిలన్నిటికి కూడా మనం అడ్వర్టైజింగ్ అనేది చేస్తూ ఉంటాం. అయితే అడ్వర్టైజింగ్ కాస్ట్ అనేది పెరగకుండా, ఒక అన్సర్టెనిటీ లేకుండా మనం కస్టమర్స్ ని షాప్ దగ్గరికి ఎలా చేర్చాలి? అట్ ద సేమ్ టైం ఆఫ్లైన్ లో గానీ ఆన్లైన్ లో గానీ కస్టమర్స్ ని మనం ఒక పర్టికులర్ షోరూమ్ యొక్క ప్రొడక్ట్స్ నే కొనడానికి మనం ఎలా వాళ్ళని మోటివేట్ చేయాలి? ఎలాంటి సింప్లిఫైడ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ని మనం వాళ్ళకి ప్రొవైడ్ చేయాలి? కస్టమర్స్ ని మనం షోరూమ్ కి కలపాలి అంటే కనెక్ట్ చేయాలి వాళ్ళని. సమ్ బ్రిడ్జ్ అనేది అవసరం కస్టమర్స్ ని సెల్లర్స్ ని కలపడానికి. యూజువల్ గా మనం చూస్తూ ఉంటాం, కస్టమర్ కనెక్ట్ అంటూ కొన్ని ఎగ్జిబిషన్స్ అంటూ జరుగుతాయి. వాళ్ళు సెల్లర్స్ అనే వాళ్ళు అక్కడ ఎగ్జిబిట్ చేసుకుంటారు ప్రొడక్ట్స్. ఆ ఎగ్జిబిషన్ గురించి ఓవరాల్ గా అడ్వర్టైజ్ జరుగుతుంది కాబట్టి కస్టమర్ ఆడుకుంటూ వస్తుంటారు, సెల్లర్ ప్రొడక్ట్స్ ని చూస్తుంటారు, పర్చేజ్ చేస్తుంటారు. కానీ ఇదంతా కూడా కాస్ట్ తో కూడుకున్న పని. సంవత్సరం పొడుగుతున్నా మనం ఇలా చేయలేము. అయితే ఇక్కడ మన స్టార్ట్అప్, మన వెబ్సైట్ ఈ ప్రాబ్లం కే సొల్యూషన్ ఇవ్వబోతుంది. అది కూడా ఒక ఫిక్స్డ్ ప్రైస్ తో. ఆ ఫిక్స్డ్ ప్రైస్ కూడా ఒక మినిమల్ అమౌంట్, అంటే ఒక ఇయర్ కి ఒక ఫిక్స్డ్ ప్రైస్ నే మనం పెట్టబోతున్నాం. అది కూడా ఒక మినిమల్ అమౌంట్. అంటే మీ స్టోర్ ని క్రియేట్ చేయొచ్చు, మీ ప్రొడక్ట్స్ ని ఈ వెబ్సైట్ లో లిస్ట్ చేయొచ్చు. అయితే మనం లీడ్స్ జనరేట్ చేయడానికి, అంటే కస్టమర్ పలాని ప్రొడక్ట్ కంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారనే ఒక లీడ్ ని సెల్లర్ కి ఇవ్వడానికి మార్కెట్ లో చాలా పెద్ద అమౌంట్స్ అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ అన్లిమిటెడ్ లీడ్స్ జనరేషన్ అనేది జరుగుతుంది. లీడ్సే కాదు, షోరూమ్ అడ్రస్ అనేది డిస్ప్లే చేస్తాం. తద్వారా వితౌట్ నోయింగ్ అస్, అంటే మాకు కూడా తెలియకుండా కస్టమర్ అనే వాళ్ళు డైరెక్ట్ గా మీ షోరూమ్ వద్దకే వచ్చేదానికి అవకాశం ఉంది. అంటే అన్లిమిటెడ్ లీడ్స్, అన్లిమిటెడ్ వాకిన్స్, అన్లిమిటెడ్ ఎంక్వైరీస్ విత్ జస్ట్ 1 ఫిక్స్డ్ ప్రైస్. ఆ ప్రైస్ కూడా చాలా తక్కువ అమౌంట్. ఇంకొక గొప్ప ఫీచర్ ఏంటంటే, సెల్లర్ అనే వాళ్ళు ఇయర్ లాంగ్ లో, అంటే ఒక ఇయర్ లో చూసుకుంటే చాలా కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ అనేది వాళ్ళు పెడుతూ ఉంటారు. అంటే దసరా గానీ, లేకపోతే దివాళీ, లేకపోతే క్రిస్మస్ లాంటివి, రంజాన్ లాంటివి, ఇట్లాగా ఇంకా వచ్చేసి ఇయర్ ఎండ్ సేల్, లేకపోతే క్లియరెన్స్ సేల్, ఇలా నెంబర్ ఆఫ్ క్యాంపెయిన్స్ అయితే వాళ్ళు కండక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఈ క్యాంపెయిన్స్ అన్నిటికీ డిజైనింగ్ సెపరేట్, నీ థాట్ ప్రాసెస్ సెపరేట్ ఉండాలి, ప్లానింగ్ అంటూ సెపరేట్ ఉండాలి. కానీ ఇక్కడ వచ్చేసి మీరు అన్లిమిటెడ్ క్యాంపెయిన్స్, అన్లిమిటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అనేది మీరు సేమ్ ప్రైస్ తోనే మీరు చేయొచ్చు. ఇదే మన సొల్యూషన్ నెంబర్ 1. అయితే నేను ఇప్పుడు చెప్పిందంతా మనం ఒక పిచ్ డెక్ లో సొల్యూషన్ స్లైడ్ లో సొల్యూషన్ నెంబర్ 1 గా రాయాలి అంటే, అండ్ ఇదంతా రాయలేమండి. దాన్ని చాలా సింప్లిఫైడ్ చేసి ఒక చిన్న స్టేట్మెంట్ ని మనం ఈ స్లైడ్ లో రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ సొల్యూషన్ స్టేట్మెంట్ గా రాయబోయేది, ఇయర్లీ సబ్స్క్రిప్షన్ బేస్డ్ స్టోర్ సెటప్ అండ్ ప్రొడక్ట్ లిస్టింగ్ విత్ మేనేజింగ్ యాక్సెస్. ఇదొక ఫీచర్ గా మాత్రమే మనం యాడ్ చేస్తాం. కాకపోతే మనం డెప్త్ గా చూసుకున్నట్టయితే ఈ ఫీచరే మనం ఇప్పుడు చెప్పుకున్న అన్నిటికీ కూడా ఒక సొల్యూషన్ గా అయితే ఉంది. అండ్ మీరు మన ప్రాబ్లమ్ స్లైడ్ లో ఫస్ట్ ప్రాబ్లం గాను సొల్యూషన్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఈ ఫీచర్ అనేది మీకు యాప్ట్ గా ఉంది. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 2 చూద్దాం. ప్రొడక్ట్ కేటలాగ్ లేకపోవడం అండ్ ఆఫ్లైన్ ఆన్లైన్ కస్టమర్స్ కి రైట్ వే లో ప్రొడక్ట్ కేటలాగ్ ని
షోకేస్ చేయలేం. అండ్ యూజువల్ గా మనం PDF లో జనరల్ గా ఒక బుక్ ప్రింటింగ్ లో మనం చూస్తూ ఉంటాం. ప్రైస్ లిస్ట్ అనేది సపరేట్ గా ఉంటుంది, ఈ ప్రొడక్ట్ కేటలాగ్ అనేది సపరేట్ గా ఉంటుంది, అండ్ అప్డేటెడ్ ఉండదు. మనం ఏ కస్టమర్ తో మాట్లాడుతున్నాం ఏంటి అనేది ఇవన్నీ చాలా కన్ఫ్యూజింగ్ అండి. ఒక ప్రొడక్ట్ కేటలాగ్ ఆటోమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని మనం షేరబుల్ ప్రొడక్ట్ కేటలాగ్ అండ్ ఆన్లైన్ ప్రొడక్ట్ కేటలాగ్ అని మనం ఒక ఫ్యూచర్ అయితే ఇస్తున్నాం. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, మన స్టోర్ క్రియేట్ చేసి ప్రొడక్ట్ లిస్ట్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఈ స్టోర్ కి అనేది అటాచ్ అయి ఉంటుంది. సో ఈ స్టోర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుందాం గెడ్డం గిఫ్ట్స్ అండ్ హ్యాండీక్రాఫ్ట్స్ చూద్దాం. ఈ స్టోర్ గురించి మొత్తం డీటెయిల్స్ కూడా మనం ఇస్తాం. అంటే ఈ స్టోర్ ఏంటి, అసలు ఏమేమి ప్రొడక్ట్స్ వీళ్ళు అమ్ముతారు, అండ్ అబౌట్ అస్, ఇట్లాగా కొన్ని ప్రొఫైల్ డీటెయిల్స్ అయితే దీంట్లో ఇస్తాం. దానికి మనం మన ప్రొడక్ట్ కేటలాగ్ అంటే ఏమేం ప్రొడక్ట్స్ మనం లిస్ట్ చేయదలుచుకున్నామో అవి అన్ని కూడా మనం ఈ స్టోర్ కంటూ అటాచ్ చేస్తాం. సో ఈ స్టోర్ యొక్క ప్రొడక్ట్ లిస్టింగ్ అనేది ఒక URL గా పెట్టుకుంటాం. సో ఆ URL నే షేర్ కొట్టేసి మనం వాట్సాప్ లో కానీ దేంట్లో కూడా మనం షేర్ చేసుకోవచ్చు. ఆన్లైన్ లో ఈ ప్రొసీజర్ అంతా బాగానే ఉంది, అండ్ వాట్సాప్ లో కూడా నువ్వు షేర్ చేసుకోవచ్చు. దాని మీద క్లిక్ చేస్తే ఆ స్టోర్ కి సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ కూడా డిస్ప్లే అవుతాయి. బట్ ఆఫ్లైన్ లో ఎలా వర్క్ అవుతుంది? ఆఫ్లైన్ లో కూడా ఒక జస్ట్ ఆ URL ని మనం ఒక QR కోడ్ కి మనం అటాచ్ చేసుకుంటాం. ఆ షాప్ కి సంబంధించిన QR కోడ్ అనేది మనం ఆడ డిస్ప్లే చేస్తాం. సో దట్ కస్టమర్ రాగానే ఒకవేళ షోరూమ్ అంతా కొంచెం బిజీగా ఉంది అనుకుందాం, కస్టమర్ అతను మొబైల్ తో ఆడ స్కాన్ చేస్తాడు, ఆ స్టోర్ కి సంబంధించిన ప్రొడక్ట్ కేటలాగ్ పేజీకి అయితే అతను వెళ్తాడు, అన్ని ప్రొడక్ట్స్ కూడా చూసుకుంటాడు, ప్రైస్ కూడా చూసుకుంటాడు. పర్టికులర్ గా ఏదైనా ఎంక్వైరీ చేసుకోవటం, లేకపోతే అతను జస్ట్ విండో షాపింగ్ కస్టమర్ అయితే అటెన్షన్ కోరుకోకుండా కూడా అతను జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ అంటూ తీసుకుని వెళ్ళిపోయే అవకాశం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం సెల్లర్స్ కూడా అతనికి ఎక్స్ట్రా అటెన్షన్ అంటూ ఇవ్వకుండా కూడా అతను వాట్ ఈస్ దేర్ ఇన్ ద స్టోర్ అనేది అతను ఖచ్చితంగా తెలుసుకొని వెళ్ళిపోవచ్చు. మనం మూడో ప్రాబ్లం స్టేట్మెంట్ గా ప్రతి ఒక్క షోరూమ్ ఓనర్ కి ఒక టెక్నికల్ నాలెడ్జ్ అంటూ లేకపోతే ఒక అప్డేటెడ్ టెక్నాలజీ నాలెడ్జ్ అంటూ ఉండదు. కానీ వాళ్ళు ఈ కాంపిటీషన్ లో చాలా స్ట్రగుల్ అయితే అవుతుంటారు. వాళ్ళు దే ఆర్ బెస్ట్ ఎట్ బ్రింగింగ్ ద గుడ్ ప్రొడక్ట్స్ అండి. ఖచ్చితంగా వాళ్ళు ఒక మంచి ప్రొడక్ట్స్ ని తీసుకురావడానికి అయితే వాళ్ళు దే ఆర్ బెస్ట్. కాకపోతే ఈ కాంపిటీషన్ లో ఈ అడాప్షన్ అనేది చాలా తక్కువ మందికి తెలుసు. సర్వీస్ ప్రొవైడర్స్ వీళ్ళైతే చాలా యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో దీనికి సొల్యూషన్ గా ఈజీ స్టోర్ సెటప్ అండి. కంప్లీట్ గా స్టోర్ సెటప్ సర్వీసెస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజియెస్ట్ ప్రాసెస్ లో మీరు మొబైల్ లో నుంచి కానీ లేకపోతే మీ సిస్టమ్ కానీ ఏదైనా మీకు ల్యాప్టాప్ కానీ ఏదైనా సిస్టమ్ ఉంటే సిస్టమ్ నుంచి కానీ ఈజియెస్ట్ వేలో మీ ప్రొడక్ట్స్ ని మెయింటైన్ చేసుకునే డెమోస్ ను కూడా ప్రొవైడ్ చేస్తారు. నాలుగో ప్రాబ్లం స్టేట్మెంట్ చూద్దాం. అంటే కస్టమర్స్ ని ఆఫ్లైన్ కస్టమర్స్ ని ఆన్లైన్ కస్టమర్స్ ని మేనేజ్ చేయటం ఎలాగా అంటే, ఆఫ్లైన్ కస్టమర్స్ జస్ట్ వాళ్ళు ఒక విజిటింగ్ బుక్ మీద జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. వాళ్ళకి అంటూ మళ్ళీ మనం డిజిటలైజ్ చేసుకొని వాళ్ళంటూ ఒక డేటాబేస్ కనెక్ట్ చేసుకొని తర్వాత వాళ్ళకి నోటిఫికేషన్ పంపిస్తూ ఉంటాం, SMS కానీ లేకపోతే ఈమెయిల్ కానీ. బట్ ఇక్కడ వచ్చేసి మనం ఆఫ్లైన్ కస్టమర్స్ ని ఆన్లైన్ కస్టమర్స్ ని ఒకే చోటకి తెచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. నేను ఇందాక చెప్పినట్టుగా QR కోడ్ ద్వారా మీ స్టోర్ ని మీ ఆఫ్లైన్ కస్టమర్ యాక్సెస్ చేసినప్పుడు అతను అక్కడే మీరు సబ్స్క్రిప్షన్ అనేది చేసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ చేసుకోగానే అతను వెరీ ఫ్యూ మినిమల్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. ఆ మినిమల్ డీటెయిల్స్ తోటి వాళ్ళ డేటా అంతా కూడా మనకు అడిగి చేరుతుంది. అండ్ సిస్టమ్ ఆటోమేటిక్ గా మీ కస్టమర్ కి నోటిఫికేషన్ అనేది ఈజీగా పంపించేస్తుంది. అంటే మీరు కొత్త ప్రొడక్ట్స్ ని మీరు అప్డేట్ చేసుకున్నా లేకపోతే మీరు కొత్తగా ఒక క్యాంపెయిన్ ని మీరు రన్ చేస్తున్నారు, ఆ క్యాంపెయిన్ కంటూ మీరు మీ కస్టమర్స్ కి మీరు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అన్న అన్ని నోటిఫికేషన్స్ కూడా మీరు వన్ స్టాప్ సొల్యూషన్ గా మీరు చేసుకోవచ్చు. అయితే మనం ఇప్పటి వరకు సెల్లర్ యొక్క ప్రాబ్లం చూసాం. 4 ప్రాబ్లమ్స్ కూడా మనం సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. అయితే 5th and 6th కస్టమర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ మనం చెప్పుకున్నాం. కస్టమర్ అనే వాళ్ళు ఆన్లైన్ లో షాపింగ్ చేస్తూ ఉన్నారు, బాగానే ఉంది. అయితే వాళ్ళకి ఏదన్నా ఒక ప్రోడక్ట్ అర్జెంట్ గా కావాలన్నా ఒక టచ్ అండ్ ఫీల్ చూసుకొని ఆ ప్రోడక్ట్ ని కొనాలన్నా గానీ వాళ్ళకి ఎక్కువ అవకాశం అనేది లేకుండా పోతుంది. ఒక ప్రొడక్ట్స్ వాళ్ళని రీచ్ అయినా గానీ అది 100% వాళ్ళు అనుకున్నట్టుగా లేకపోవటం, మళ్ళా రిటర్న్ పెట్టడం, మళ్ళా రిటర్న్ ఎప్పటికో రావటం, ఇవన్నీ కూడా ఆన్లైన్ లో ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకోసం వాళ్ళు ఆఫ్లైన్ లో షోరూమ్స్ కంటూ వెళ్తున్నారు కానీ ఎక్కడ ఏ ప్రొడక్ట్ దొరుకుతుంది అనేది ఒక క్లారిటీ లేకపోవటం వల్ల ఎక్కువ టైం వాళ్ళు బజార్ లోనే స్పెండ్ చేస్తున్నారు. వాళ్ళ కిడ్స్ తోటి హోల్ ఫ్యామిలీ వెళ్ళినప్పుడు ఒక కంప్లీట్ డే అనేది కూడా వేస్ట్ అవుతుంది. కొంచెం
అర్జెంట్ పని ఉండి వాళ్ళు షాపింగ్ అనేది త్వరగా కంప్లీట్ చేసుకోవాలనుకున్నప్పుడు కానీ, అందుకనే ఒక ఆఫ్లైన్ ప్రొడక్ట్స్ ఎక్కడెక్కడ దొరుకుతుంది అనేది ఆన్లైన్ లో అవైలబిలిటీ అంటూ లేదు. అంటే ఎక్కడ ఏ ప్రోడక్ట్ దొరుకుతుందో ఆన్లైన్ లో కూర్చొని బ్రౌజ్ చేసుకొని, ఓకే ఈ ప్రోడక్ట్ నాకు కావాలి, ఇది పలానా చోట దొరుకుతుంది, అక్కడికి వెళ్తాం, లేకపోతే ఫోన్ చేస్తాం, వెళ్ళేసి ఆ ప్రోడక్ట్ టచ్ అండ్ ఫీల్ చూసుకొని ఆ ప్రోడక్ట్ ని మనం పర్చేజ్ చేస్తాం, వచ్చేస్తాం. సో ఇటువంటి డిస్కవరీ ప్లాట్ఫామ్ అనేది కస్టమర్ కి ఇప్పుడు అందుబాటులో లేదు. అండ్ మీకు చెప్తున్నాను నేను, ఇది 2015లో డిజైన్ చేసిన స్టార్ట్అప్. సో ఇప్పటికీ కాంటెంపరీగా అన్ని కూడా ఇప్పటికీ సూట్ అయ్యే సొల్యూషన్స్. అండ్ కంప్లీట్ ఫీచర్స్ అయితే మనం ఈ ప్రాబ్లమ్ అండ్ సొల్యూషన్ స్లైడ్ లో అనేది మనం డిస్ప్లే చేయట్లేదు. ఇవ్వండి 5 సొల్యూషన్స్ మన 6 ప్రాబ్లమ్స్ కి. సో ఇక్కడ ఏంటంటే మనం 6 ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ సొల్యూషన్స్ 5 ఉండొచ్చు. అంటే ఈ కస్టమర్ కి సంబంధించిన 2 ప్రాబ్లమ్స్ కూడా మనం ఒకటే సొల్యూషన్ అనేది, ఒక డిస్కవరీ ప్లాట్ఫామ్ అనేది వాళ్ళకి ఫేర్ ఎనఫ్ సొల్యూషన్. అన్ని పర్చేసింగ్ గురించి నేను మాట్లాడట్లేదు, ఆన్లైన్ లో డిసప్పాయింటెడ్ పర్చేసింగ్ గురించి కానీ, అండ్ ఆఫ్లైన్ లో పర్చేజ్ చేసుకోవాలి అన్న వాళ్ళకి ఒక డిస్కవరీ ప్లాట్ఫామ్. సో ఈ రెండింటి కూడా ఒకే సొల్యూషన్ అనేది మనం ప్రొవైడ్ చేయబోతున్నాం. అయితే మన పిచ్ డెక్ లో ఈ ప్రాబ్లమ్ స్లైడ్ ని అండ్ సొల్యూషన్ స్లైడ్ ని ఎలా ప్రొవైడ్ చేయాలనేది నేను ఇస్తాను. అండ్ ఇంగ్లీష్ లో కూడా మనం వీటిని ఎలా మనం డిఫైన్ చేస్తాం అనేది జస్ట్ స్లైడ్స్ చూపిస్తాం, డిఫైన్డ్ స్లైడ్స్ అనేది మీకు చూపిస్తాం. సో ఇదండి ఈ వీడియోకి సంబంధించి. అండ్ మీ లైక్స్, మీ కామెంట్స్, మీ సబ్స్క్రిప్షన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ చాలా మంచి కంటెంట్ ఇది. ఎందుకంటే ఒక రియల్ టైం ప్రాబ్లం తీసుకొని అసలు ఎలాగ మనం ఒక స్టార్ట్అప్ అనేది బిల్డ్ చేస్తాం అనేది ఇంతవరకు నాకైతే ఏ వీడియో కూడా నాకు కనిపించలేదు. జనాల మైండ్ లోకి ఒక నాలెడ్జ్ ని పంపించడానికి ఇది బెస్ట్ వే. అందుకనే మీరు అందరూ కూడా ఈ సిరీస్ ని మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ అవ్వద్దు. ఇది ఎక్సలెంట్ సిరీస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు మిస్ అవ్వద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. And wait for the next video.